హలో హలో, చేస్తున్నాను. జై శ్రీరామ్ అండి. నేను నడుస్తున్నాను. నా పేరు నరేష్. నిజామాబాద్. మీ పేరు రాజేష్? నరేష్. నరేష్. ఓకే ఓకే, నిజామాబాద్. నరేష్ గారు చెప్పండి చెప్పండి. అన్న, ఇది నాకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. జీసస్ అనేది ఇంతకుముందు ఉన్నాడా లేడా? జీసస్ అనేది ఉన్నాడా లేడా అని, అంతేనా? హలో, నాకు మీ క్వశ్చన్ అర్థం కాల, క్లారిటీగా చెప్పండి మళ్ళీ. ఇప్పుడు జీసస్ అనేది వ్యక్తి ఉన్నాడా లేదా? జీసస్ అనే వ్యక్తి ఉన్నాడా లేదా? జీసస్ అంటే, జీసస్ అనే పేరు మీద వ్యక్తులు ఉన్నారు. ఒక 11 మంది వ్యక్తులు ఉన్నారు ఎట్ ఏ టైం. ఇప్పుడు రామాయణం రాసినటువంటి వాల్మీకి ఆ రామాయణ గ్రంథంలో క్యారెక్టర్ అంటే ఒక మూల క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ క్యారెక్టర్ అయినటువంటి రాముడు, అదే వాల్మీకి ఎట్ ఏ టైంలో ఎలాగైతే ఉన్నారో అలాగే బైబిల్లో చెప్పబడినటువంటి జీసస్ అండ్ జీసస్ అని కూడా అనకూడదు యాక్చువల్ గా చెప్పాలి. ఎందుకంటే జే అనేది తర్వాత కనిపించిన పదం, ఇది తర్వాత కల్పించబడినటువంటి అక్షరం. సో జీసస్ అని కూడా అనకూడదు. యేసు అంటున్నారు. యాక్చువల్ గా యేసు అనే పదం కూడా అది దానికి సంబంధించిన పదం కాదు. అన్ని కూడా అంటే ఒకదానికి పొంతనుండవు. కానీ ఆ పేరుతో ఆ కాలంలో ఏదైతే యేసు బతికాడు అని చెబుతున్నటువంటి కాలంలో పుట్టినటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు 11 మంది యేసులు ఉన్నారు. ఈ 11 మందిలో ఈ బైబిల్లో హీరోగా చెప్పబడుతున్నటువంటి యేసు ఎవరన్నది చెప్పలేరు ఎవరని. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, బైబిల్లో యేసు పుట్టాడు అని చెప్పడానికి లేఖనపు నెరవేర్పు అని తీసుకుంటున్నారు కదా. మత్తయి సువార్తలో కన్యక గర్భవతి కుమారుని కన్నా అతనికి ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టుదురు అని, ఆ లెక్క ప్రకారము అది ఎక్కడ వాక్యపు నెరవేర్పు, లేఖనపు నెరవేర్పు అని వీళ్ళు చెప్తున్నారు అంటే యెషయా గ్రంథం నుంచి చెప్తున్నారు. యెషయా గ్రంథంలో 7:14 ఉంటుంది. కావున ప్రభువు ఒక సూచక క్రియను మీకు చూపును, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనునకు అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడుదురు అని చెప్పేసి ఒక వాక్యం ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మత్తయి సువార్తలో ఆ వాక్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తూ ఇది యేసుకు సంబంధించిన వాక్యమే అని, అది లేఖనపు నెరవేర్పు యోహాన్లో యెషయాలో చెప్పబడిన లేఖనపు నెరవేర్పు అని ఇక్కడ జరిగిందని చూపించే ప్రయత్నం చేశారు. కానీ యెషయా 7వ అధ్యాయము, ఇప్పుడు 7 తర్వాతే కదండి 8 వచ్చేది అధ్యాయము. 7వ అధ్యాయం 14వ వాక్యంలో చెప్పబడినటువంటి ప్రవచనము యెషయా 8వ అధ్యాయము 8వ వాక్యంలోనే నెరవేరిపోయింది. 8వ అధ్యాయం 8వ వాక్యంలో ఏమని ఉంటుందంటే, అవి కుతికల లోతగును, ఏవైతే పాలు తేనెలు ప్రవహించు దేశము అని చెప్తున్నారో అవి ప్రవహించినప్పుడు అవి కుతికల లోతగును. కావున ఈ ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పునప్పునటువంటి వైశాల్యము వలె అని చెబుతూ ఒక వివరణ చెప్తున్న సందర్భం అనమాట. ఈ పుట్టినటువంటి ఎవరైతే ఇమ్మానుయేల్ అనేవాడు ఉన్నాడో అక్కడ పుట్టేశాడు. పుడతాడు అని చెప్పింది 7:14లో. 8:1లో అతని పేరు మాహేరు షాలాల్ హస్బజ్ 2 అని పెట్టారు పేరు. సో అక్కడ ఆ ఇమ్మానుయేల్ అనేవాడు యెషయా 7:14లో చెప్పబడిన ఇమ్మానుయేలు యెషయా 8:1లో పుట్టేశాడు. ఈ 8:1లో పుట్టిన ఇమ్మానుయేలు లేదంటే ఈ కన్యకకు పుట్టేటువంటి పుత్రుడు ఎవరైతే ఉన్నారో అతను అక్కడ పుట్టేసినప్పుడు అతనికి మాహేరు షాలాల్ హస్బజ్ 2 అని పేరు కూడా పెట్టేశారు. ఇతన్ని ప్రస్తావించేటప్పుడు 8:8లో ఉంటుంది. యెషయా 8వ అధ్యాయం 8వ వాక్యంలో, ఎప్పుడైనా సరే బైబిల్ మీ దగ్గర ఉంటే ఓపెన్ చేసి చూస్తే నేను కరెక్ట్ గా అది చెప్పానా లేదా అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో 8:8లో అక్కడ ఇమ్మానుయేలు అని ఎవరిని ప్రస్తావించారు? ఎవరి గురించి అయితే ప్రభు సూచక క్రియను చూపిస్తాడు అని చెప్పినప్పుడు ఈ యెషయా ప్రవక్త ఎవరైతే ఉన్నాడో ప్రవక్త్రి వద్దకు పోయినప్పుడు, అంటే పెళ్లిళ్ళు గట్రా ఏముండవుగా, పౌలు వచ్చి పెళ్లి వివాహం అన్ని విషయాలలో ఘనమైంది అని చెప్పే వరకు వివాహపు ప్రస్తావన ఎక్కడా కనబడదు. సో దాంతో ఈడిపోవడం, దీంతో అదిపోవడం, ఈ ఇల్లు వాళ్ళు పోవడమే.
అంటే వేసుకొని రావడమే కానీ ఎక్కడా కూడా ఒక పెళ్లి, ఒక తతంగం, ఒక మంచి విధానం అంటే అటువంటివి ఎక్కడా గానీ, లేదంటే ఒక కుటుంబ వ్యవస్థ గాని ఏవి కనబడవు. అలా ఒక ప్రవక్త, యెషయా ప్రవక్త్రి యొద్దకు పోయినప్పుడు ఆవిడకి, అంటే ఆవిడ కన్య, ఇతను పోయిన తర్వాత ఆ కన్యకి పిల్లాడు పుడతాడు. పుట్టినవాడి పేరు మహేరు షాలాల్ హస్బజ్ 2 అని పేరు పెడతారు వాడికి. వాడి గురించి ప్రస్తావించేటప్పుడు 8వ అధ్యాయం 8వ వాక్యంలో ఇమ్మానుయేలు అని ప్రస్తావించేశారు ఆల్రెడీ. 7:14 చెప్పిన వాక్యం 8:8 నెరవేరిపోయింది ఆల్రెడీ. దానికి యేసుకి సంబంధం లేదు. ఈ యేసు అనేటువంటి కొత్త నిబంధన అనేటువంటి కొత్త వంటకాన్ని వండడానికి పాత నిబంధనలో ఉన్నటువంటి యెషయా గ్రంథంలోని యెషయా ప్రవక్త దగ్గర నుంచి ఆ సోకాల్డ్ దేవుడైనటువంటి యెహోవా చెప్పినటువంటి ఒక సూచక క్రియను తీసుకొచ్చి ఇక్కడ తగిలించే ప్రయత్నం చేశారు. కాబట్టి యేసు అనేవాడు అసలు పుట్టేలేదు. కానీ ఈ ఏదైతే పాత నిబంధన, దాన్ని ధర్మశాస్త్రం అని చెప్పుకుంటున్నారు. ధర్మం అనే పదానికి సంతులితమైన పదం, దాని ఈక్వల్ వర్డ్ ఏ భాషలోనూ లేదు. కేవలం సంస్కృతంలో మాత్రమే ధర్మం అనే పదం ఉంటుంది. అది దాటి ఏ భాషలోనూ లేదు. అటువంటి సమానమైన పదం వేరే ఎక్కడా కూడా ప్రస్తావించే ప్రయత్నం ఎవరు చేయలేకపోయారు. సో ఇది ఏమని చెప్తారంటే ధర్మశాస్త్రం అని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఇది ధర్మశాస్త్రం కాదు, మోషే పెట్టినటువంటి ఒక తప్పుడు న్యాయశాస్త్రం అన్నమాట. సో మోషే లా అంటారు, మోషే న్యాయశాస్త్రం. ఈ మోషే న్యాయశాస్త్రం ప్రకారము చెప్పింది ఆ విధానం ఏదైతే ఉందో దాంట్లో మాత్రమే ఏవైతే ఈ విధి విధానాలు ఇవన్నీ కూడా మోషే క్రియేట్ చేసుకొచ్చినవే కానీ దీంట్లో కొత్త నిబంధనకు కానీ దేనికి సంబంధం లేదు. కాబట్టి కొత్త నిబంధన జరిగింది, యేసు అనేవాడు పుట్టాడు అంటే వాళ్ళ దేశంలో వాళ్ళే ఒప్పుకోరు. ఎవరైతే యూదులు అనేవాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ కూడా యూదులు అనేవాళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు. ఎవరైతే రావాల్సినటువంటి ప్రవక్త లేదు, దూత లేదు, మెస్సయ్య అనేటువంటి వాడు ఇంకా రాలేదు, అతను వస్తాడు అని ఇంకా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విశ్వాసానికి అడ్డుకట్ట కట్టడానికి ఈ ఎవడైతే అబ్రహాం అనేవాడు ఉన్నాడో, చెల్లిని పెళ్లి చేసుకున్నటువంటి ఈ ఎడారి మతస్థులకు మూల పురుషుడైన అబ్రహాము, వాడి రెండో కుమారుడు అయినటువంటి, అంటే ఎవరైతే దాసి కుమారుడు అయినటువంటి హాగరు సంతానం అయినటువంటి ఇష్మాయిల్, వీడిని అక్కడ వాళ్ళు అబ్రహాం అంటారు, ఇబ్రహీం అంటారు. ఈ ఇష్మాయేలు సంతానం ఎవరైతే ఉన్నారో, లేదు ఆడు యేసు కాదు వచ్చేవాడు అంతిమ ప్రవక్త మొహమ్మద్ సలీం అనేటువంటి వాడు. వీడు అంతిమ ప్రవక్త, వీడి ఇచ్చిన గ్రంథము అంతిమ దైవ గ్రంథము. సో ఇది ఖురాన్. వీడికి చదువు రాకపోయినా సరే వాడి మనోఫలకం మీద దీంతో చెక్కి రాసేశారు. అది కూడా మన దగ్గర నుంచి కాపీ కొట్టబడింది. ఎట్లా అయితే ఒక మహాకవి కాళిదాసు ముందు, ఒక అమాయక చక్రవర్తిగా ఉన్నటువంటి మహాకవి కాళిదాసు యొక్క నాలుక పైన కాళికామ్మవారు రాసినటువంటి బీజాక్షరాల ద్వారా అతడు మహాచండి సప్తసతిని ఎలాగైతే చదవగలిగాడో, చెప్పగలిగాడో, ఎటువంటి జ్ఞానం లేకుండా, దాన్ని ఇక్కడ కాపీ కొట్టే ప్రయత్నం చేశారు ఈ మేధావులైనటువంటి మహామూర్ఖులు. ఇలా ఒక అంతిమ దైవ గ్రంథం అని చెప్పి క్రియేట్ చేయబడి, ఎందుకు అంతిమ దైవ గ్రంథం, వీడి తర్వాత ఇంకొకటి ఎవడు రాకూడదు. సో దాన్ని యాక్సెప్ట్ చేయం, ఒకవేళ వచ్చేటైతే కానీ ఖురాన్ కూడా పక్కపోద్ది అనే ఉద్దేశం అక్కడికి అడ్డుకట్టేశారు వచ్చే ప్రవక్తలకు. కానీ అసలు ప్రవక్త అనేవాడు ఇంకా రాలా, వాడు వస్తాడు, వాడి కోసం వెయిట్ చేస్తున్నాము, వాడే పరలోకానికి దారి చూపిస్తాడు. పరలోకం అంటే యాక్చువల్గా పరలోకం అని చెప్తా ఉంటారు, కానీ పరలోకం అంటే ఈ లోకం కానీ ఏదైనా పరలోకమే. పరలోకం ఎవరన్నా మనం చెప్పలేం. మన హిందువుల ప్రకారం అయితే ఫైనల్ డెస్టినేషన్. నిజానికి చెప్పాలంటే నిన్నటి కూడా కాదు, అంతేలే, నిన్న సాయంత్రం 4:30 నుంచి మొదలైనటువంటి ముహూర్తం అంటే పౌర్ణమి. ఇది మార్గశిర మాసం. మార్గశిరము అంటారు. మార్గశిరము కూడా కాదు, దీన్ని మార్గశీర్షము అంటారు. శీర్షము అంటే చివర అని. మార్గం యొక్క చివర ఏంటి? గమ్యం.
మార్గం యొక్క చివర గమ్యం. మనం చేరుకునే చివర ఏదైతే ఉందో డెస్టినేషన్ గమ్యం. ఇప్పుడు ఏదైనా ఒక ట్రైన్ ఎక్కామనుకోండి, మనం చేరాల్సిన గమ్యం దాని తర్వాత ఎన్ని స్టేషన్లు ఉన్నా సరే మనం చేరాల్సిన గమ్యం వచ్చినప్పుడు మనం దిగిపోతామా లేదా? లేదా ట్రైన్ ఇంకా వెళ్తుంది కదా అని ఎక్కేసి వెళ్ళిపోతామా? మనం దిగాల్సినటువంటి గమ్యం ఏదైతే ఉందో అది గమ్యం, అది డెస్టినేషన్, ద ఫైనల్ డెస్టినేషన్. అది ఈ ఫైనల్ డెస్టినేషన్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనకి సాధింపజేసేది, మనకి అందుబాటులోకి తేగలిగే మాసం ఈ మాసం. ఇది ధనుర్మాసం అంటారు. ఈ ధనుర్మాసంలో ఎక్కువగా వైష్ణవ భక్తులు, పెరియార్లు, వాళ్ళు ఆల్వార్లు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా పాసురాలు చదువుతూ ఈ వైకుంఠ వాసునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తారు, విష్ణు భక్తులు. ఎందుకంటే ఇది అంత గొప్ప మాసం. ఇది మార్గశీర్షము, మార్గశిర మాసం అంటాము. మార్గశీర్షము మార్గం యొక్క చివర. వైష్ణవులకు వచ్చేసరికి వైకుంఠము, పరంధామము, శైవులకు వచ్చేసరికి కైలాసము, శివ సాన్నిధ్యము, శివ సాయుధ్యము. ఇలా అంటే ఫైనల్ డెస్టినేషన్ పేర్లు వేరు, అంతే, పేర్లే మార్పు, చేరాల్సిన గమ్యం ఒకటి. మోక్షం అంటారు. మోక్షం యొక్క పేరు ఏదైనా పెట్టుకోవచ్చు మనం. కైలాసం అనొచ్చు, సత్యలోకం అనొచ్చు, మోక్షం అనొచ్చు, వైకుంఠం అనొచ్చు, శివ సాయుధ్య స్థితి అనొచ్చు, ఎలాగైనా సరే చెప్పొచ్చు. కానీ దాన్ని మోక్షం అంటారు. మన ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క చివరి సాధన మోక్షం, అంతేగాని స్వర్గ నరకాలు అనేవి కావు. స్వర్గ నరకాలు అనేవి టెంపరీ ప్లేసెస్, అక్కడ కొంతకాలం ఉండడం, తిరిగి మళ్ళీ రావడం. ఇది స్వర్గం అనేది టెంపరీ, నరకం అనేది టెంపరీ, మళ్ళీ బర్తుంటది, మళ్ళీ కంపల్సరీ. అదే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్సారే కృపయా పారే పాహి మురారే అని ఆదిశంకరాచార్యుల వారు చాలా గట్టిగా చెప్పారు. వీటిని బ్రహ్మసూత్ర భాష్యాలు అంటారు. ఎందుకని బ్రహ్మసూత్ర భాష్యాలు అంటే అది బ్రహ్మకు తప్ప ఎవరికి అర్థం కావు అనే రీతిలో ఉంటాయి. వాటికి భాష్యాలు ఇచ్చిన వారు ఆదిశంకరాచార్యులు. ఆయన చెప్పారు అందులో. ఇప్పుడు మన ఆత్మ అనేది మన దేహాన్ని విడిచి బయటికి వెళ్ళినప్పుడు 2 మార్గాల ద్వారా ప్రయాణం చేస్తుంది. ఒకటి కృష్ణ మార్గము, రెండోది శుక్ల మార్గము. కృష్ణ మార్గం ద్వారా ప్రయాణించేవనేది ఏదైతే ఉందో రుజు మార్గము, అది ఫైనల్ డెస్టినేషన్ రీచ్ అయిపోతుంది. ఏదైతే మనం అనుకుంటున్నటువంటి మోక్షం ఉందో మోక్షానికి వెళ్ళిపోతుంది. వాడు చేసుకున్నటువంటి జీవుడు చేసుకున్నటువంటి పాప పుణ్య కర్మలను బట్టి అవేవి లేకుండా చివరి కాలంలో చేసినటువంటి ప్రయత్నాల ద్వారా చేరుకోవచ్చు. నెక్స్ట్ శుక్ల మార్గం వచ్చేసరికి ఈ స్వర్గ నరకాలు అనేవి, అంటే మనం చేసుకున్న పాప పుణ్య కర్మలను బట్టి మనం వైతరిని నది దాటాలి. దాటిన తర్వాత యమలోక ప్రవేశం ఉంటుంది. ప్రవేశం తర్వాత ఎన్నో నరకాలను చూడాల్సి ఉంటుంది. ఈ నరకాల తర్వాత అంటే అక్కడ పాప కర్మలన్నీ అక్కడ కొంతకాలం క్షయం అవుతాయి. తిరిగి మళ్ళీ స్వర్గానికి చేరుతారు. అక్కడ కొంత పుణ్యకర్మలు అనేవి అక్కడ కొంత క్షయం అవుతాయి. కానీ ఇంకా బ్యాలెన్స్ ఉంటే మళ్ళీ ఏ జన్మ మనం తీసుకోవాలనేది అది ఆత్మ నిర్ణయించుకుంటుంది. భగవంతుడు కూడా నిర్ణయించడు కర్మలను బట్టి. సో ఇలా కర్మల్ని బట్టి కర్మ బంధనాల్లో ఇరుక్కుంటూ మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం అనేది నిరంతర ప్రక్రియగా, ఎట్లా అయితే ఎండాకాలం, వర్షాకాలం, వానాకాలం, అదే ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం, ఎండాకాలం, మళ్ళీ అంటే 6 ఋతువులు, హేమంత ఋతువు, శరద్ ఋతువు, శిశిర ఋతువు, ఇట్లా ఏవైతే 6 ఋతువులు ఉన్నాయో 6 ఋతువులు వసంత ఋతువు నుంచి మొదలు పెట్టుకుని తిరిగి మళ్ళీ వసంత ఋతువుకి. ఎలా అయితే కాలచక్రం అనేది పరిభ్రమణం జరుగుతూ ఉంటుందో అలాగే పాప పుణ్య కర్మలను బట్టి మనిషి పుట్టడం చావడం జరుగుతూ ఉంటది. కాబట్టి ఈశ్వర నా యందు దయించి, అంటే మరణకాలమందు ఆయాసము చేత, అంటే మరణకాలమందు శ్రమ చేత పిలువలేను కాన ఇప్పుడే శివునిడవయ్య శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని చెప్పి నరసింహ శతకకర్త మొత్తుకున్నాడు అనమాట. అంటే ఇది మనం ఇప్పటి నుంచే చేయాలి. ఇప్పుడేంటి, ఎప్పుడో చెప్తా ఉంటారు భగవద్గీత ఎప్పుడో చదవాలి, లేదంటే శవాల దగ్గర పెట్టేది, ఇదంతా కాదు, అసలు తప్పు మార్గం అనమాట. అయితే మనం చేయాల్సిన విధానం అనేది మొదటి నుంచే చేయాలి. ఎప్పుడో ఒకవేళ మృత్యు వచ్చి గొంతు మీద కూర్చొని గొంతులో నుంచి శబ్దం రాకుండా ఆ సమయంలో నేను పిలవలేనేమోనని ఇప్పుడే పిలుస్తున్నాను, చెవిలో పెట్టుకోవాయా అని చెప్పేసి అని ఇలా ఇది చేసేవాళ్ళు భక్తులు, గొప్ప భక్తులు చాలా మంది ఉన్నారు.
వాళ్ళందరినీ ఎందుకు మనం స్మరించుకుంటున్నాం అంటే మనం కూడా అలా ఇరుక్కుపోకూడదు అని. అలా ఏవైతే పాపపుణ్య కర్మలను బట్టి అక్కడ ఆ స్వర్గం నుంచి కానీ లేదంటే నరకం నుంచి కానీ ఈ ఆత్మ ఏదైతే ఉందో, ఇప్పుడు మనకి ఋగ్వేదంలో చెప్పబడినటువంటి మేఘం రుద్ర రూపం అని. ఇప్పుడు ఆ రుద్రుడు మన జన్మలకి కారకుడు అవుతాడు. అప్పుడు ఈ ఆత్మలు అనేవి మేఘాన్ని చేరుకొని మేఘం నుంచి రుద్రుడి యొక్క స్పర్శ చేత, రుద్రుడి యొక్క ప్రభావం చేత ఆయన వర్షం ద్వారా మనం కిందకి చేరి భూమిని చేరి వర్షం ద్వారా ఆ వర్షం నుంచి అంటే జీవానికి నీరు అవసరం కదా, జీవానికి నీటి ద్వారా అంటే నీరు తప్పనిసరి కదా. నీరు ప్రతి సందర్భంలోనూ కూడా ప్రతి నిమిషంలోనూ జీవుడికి అవసరమే. నీరు పడుతుంది కదా. ఆఖరికి మనము పైలోకాలకి వెళ్ళాలన్నా సరే పిండాలు వదిలేటప్పుడు కూడా నీరుతోనే వదలాలి మనకి. పితృతర్పణాలు వదిలేటప్పుడు నీరు అనేది మేఘం రూపంలో ఆకాశంలో నిలిచి ఉంటుంది. అది కూడా రుద్ర రూపంలో. రుద్రుడు అంటే ఈశ్వరుడు, మన సమస్త జన్మలకి కారణమైన వాడు. సో ఆయన వర్షించిన వర్షం ద్వారా తిరిగి భూమిని చేరుకొని, భూమి ద్వారా తిరిగి పంటను చేరుకొని, అంటే ఈ ఆత్మ ప్రయాణం పంట ద్వారా తిరిగి మానవ దేహాన్ని చేరుకొని, మానవ దేహం నుంచి తేజస్సు రూపంలో తయారయ్యి తేజస్సు ద్వారా స్త్రీ యొక్క క్షేత్రాన్ని చేరుకొని, స్త్రీ క్షేత్రంలో ఫలదీకరణం చెంది ఒక పిండ రూపంలో ఆవిర్భావం చెంది అక్కడ పూర్తి శరీరాన్ని ధరించుకొని తిరిగి యోని రూపంలో మళ్ళీ భూమిని చేరుతున్నాడు. అది ఏ యోనైనా కావచ్చు. అది మానవ రూపమే కావచ్చు, లేదు పశుపక్షాదుల్లో ఏ రూపమైనా కావచ్చు. అది 4 రకాల జననలు ఉంటాయి. ఏంటంటే అండజములు, ఉద్భిజములు, మావిజములు, స్వేదజములు. అండజములు గుడ్డు ద్వారా జనించేవి. మావిజములు అంటే మనుషులు, కుక్కలు, జంతువులు, పిల్లులు ఇలాంటివి. డైరెక్ట్ పిండం అంటే మావి అంటే మన చుట్టూ ఉండే మాయపొర ద్వారా జన్మించేవి మావిజములు. నెక్స్ట్ ఉద్భుజములు, చెట్లు గాని పుట్టలు గాని భూమి నుంచి చీల్చుకుని వచ్చేవి. స్వేదజములు చెమట ద్వారా జనించేవి. తేళ్లు, మంటగబ్బాలు ఇలాంటివి. ఈ రూపాల్లో ఏ రూపం తీసుకోవాలనే నిర్ణయం భగవంతుడిది ఎట్టి పరిస్థితిలో కాదు. అది ఆత్మ చేసుకున్నటువంటి కర్మలను అనుసరించి ఆత్మ తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి జన్మ తీసుకోవడం అనేది ఉంటుంది. మరి అన్న ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఈ విలేజ్ లో ఎవరైతే ఇల్లేట్ అని చదువుకునే వాళ్ళు చూసా అంత నా దేవుడు రాసిన రాత అంటారు కదా. అంటే లేదు, దేవుడు రాసిన రాత బట్టే నేను ఇట్లా నాకు ఇది ఆశ్రయించింది, నేను ఇట్లా ఉన్న ఆశ్రయమా అని అంటే పీపుల్. ఇప్పుడు భగవంతుడు అంటే బ్రహ్మ తలరాత రాస్తాడు. రాసినప్పుడు మనము వాటిని తలరాతను కూడా చెరుపుకోగలిగే శక్తి ఉంటది. అది విభూతిగా ఉంటది. ఆ విభూతిని మనం నుదుటి మీద ధరించాలని ఎప్పుడు పెద్దలు చెప్తుంటారు. ఇప్పుడు ఉదాహరణకి మార్కండేయుడు తెలుసు కదా, సప్త చిరంజీవుల్లో ఒకడు మార్కండేయ మహర్షి. నిజానికి 16వ సంవత్సరంలో చనిపోవాల్సిన వాడు, నేటికి చిరంజీవి. ఎందుకని? అది మనం చేసుకునేటువంటి కర్మలను బట్టి. ఇప్పుడు అతను ఏం చేశాడు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన విధానాన్ని బట్టి నీవు శివ పూజ చేస్తే నీకు శివుడు ఆయుష్ ఇస్తాడు అనే రీతిలో చెప్పినప్పుడు తల్లిదండ్రుల మాటను అనుసరించి వచ్చి శివ పూజ చేస్తూ శివుడి అనుగ్రహం చేత నేటికి చిరంజీవిగా నిలబడిపోయి ఉన్నవాడు. మరి 16వ ఏటనే చనిపోవాలి కదా, వెళ్ళిపోవాలి కదా. బ్రహ్మ రాసినటువంటి తలరాత ప్రకారం అతను వెళ్ళిపోవాలి, కానీ వెళ్ళాలి. ఆ లెక్క ప్రకారం ఇంకా చెప్పాలంటే శ్రవణ కుమారుడు. ఇప్పుడు మనం నక్షత్రాన్ని చూస్తాం. అప్పుడు అరుంధతి నక్షత్రం కాకుండా శ్రవణ నక్షత్రం అని కూడా చూస్తాం. ఇప్పుడు ఆయన ఎలా ఆ విధంగా అక్కడ నిలబడిపోయాడు, ధ్రువుడు. శ్రవణుడు అంటే ఆయన వేరు. అందులైన తల్లిదండ్రుల్ని కావిట్లో పెట్టుకొని తీర్థయాత్రలు తిప్పినటువంటి వాడు. శ్రవణుడు వేరు, ధ్రువుడు. ధ్రువతారు ఎలా నిలబడిపోయాడు అక్కడ? అంతే, ఏదైనా సరే మన ప్రయత్నం చేతే.
కాకపోతే ఏంటంటే ఆ ప్రయత్నం అనేది అది సత్ఫలితాన్ని ఇవ్వాలా దుష్ఫలితాలు ఇవ్వాలా అనేది మన ప్రయత్నాన్ని బట్టి మన చేసే పనులను బట్టి ఉంటుంది. అది కాబట్టి అది ఇప్పుడు ఈ క్రైస్తవ మతం అనేది చాలా మంది మన వాళ్ళు అంటుంటారు, దేవుడు చూసుకుంటాడులే మనకెందుకు వచ్చింది. ఇప్పుడు చేసేది దేవుడు, దెయ్యాలు రాక్షసులు కాదు, సాటి మనుషులే. మూర్ఖత్వం చేత చేస్తున్నారు వాళ్ళు. ఏదో బైబిల్లో సర్వలోకానికి వెళ్ళి సరస్వతికి సువార్త ప్రకటించండి అని చెప్పేసి మా దేవుడు చెప్పాడు, కాబట్టి మేము కంపల చుట్టూ తిరుగుతాము, సువార్తలు ప్రకటిస్తాము, మత మార్పులు చేస్తాము, మా మతంలో తీసుకెళ్తాము, మా మతంలోకి వస్తేనే నువ్వు గొప్ప అని చెప్తాము, అలా నిన్ను వల్లనే నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు మా దేవుడు, నువ్వు కూడా మా మతంలోకి వచ్చే నిన్ను కూడా ప్రేమిస్తామని చెప్తాము. ఇలా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. చేసేది ఎవరు? మనుషులు. మరి దేవుడు ఎందుకు పట్టించుకుని దేవుడు ఎందుకు చేస్తాడు? మన మనుషులమే కదా చేయాలి. మరి అడ్డుపడడం అయినా సరే, లేదంటే వాళ్ళకి వివరణ చెప్పి మంచి మార్గంలో తెచ్చుకోవడం అయినా సరే, లేదా అక్కడతో ఖండించడం అయినా సరే, ఏదైనా సరే మనం చేయాల్సిందే. సో ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే నాది క్వశ్చన్ ఏంటంటున్నా, మన భగవద్గీత రాసిన ఒకటి అడ్వాన్స్ నుంచి మనకు ఇంగ్లాండ్ అది అమెరికాలో తీసుకున్నారు, అతని పేరేంతో గుర్తుకు రావట్లేదు. అర్థం కాదు నాకు. అతని పేరు రచయిత. దేని రచయిత? భగవద్గీత రచించారు. భగవద్గీత ఎవరు? దేని రాసింది? భగవద్గీత రచించి అమెరికాలో అని మనకు మీటింగ్ తీసుకున్నారు కదా ఆయన. ప్రణవానంద స్వామీజీనా? కాదు కదా, ఇస్కానే కదా. ఇస్కాన్ కాదండి, అతను ఒక రచయిత. ఒకటి కొన్ని సంథింగ్ కాపీస్ తీసుకొని అమ్మినాడు, ప్రమోట్ చేశారు. అతని పేరు ఏదో ఉంది సంథింగ్. అయితే అతను ఏమంటున్నాడంటే, ఒక ఇంటర్వ్యూలో బాగా ఉంటుంది, మిసాలు బాగుంటుంది, కొద్దిగా మంచిగా ఉంటాడు, బాలకృష్ణ గారు ఫిట్నెస్ ఉంటాడు. అతని పేరు గుర్తు. అతను ఏమంటున్నాడు అంటే ఇంటర్వ్యూలో, జీసస్ ఉన్నాడు, జీసస్ కూడా వచ్చి ఇక్కడ ఇండియాలో అసలు జీసస్ అనేది నేమే లేదు, ఈయన తీసుకొచ్చి పెట్టడం ఏందని అర్థం కాలేదు. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు యేసు అనే వ్యక్తులు 11 మంది ఉన్నారని. 11 మందిలో ఎవరో ఒకరు వచ్చి ఉండొచ్చు, చెప్పలేం కదా. ఇప్పుడు ఒక వ్యక్తికి అక్కడ సమాధి కట్టారు అంటే చెప్పలేం. మన నలంద విశ్వవిద్యాలయంలో టీచింగ్ తీసుకున్నాడు, అట్లా చేస్తున్నాడు, అట్లా చేస్తా అంటే దాంట్లో మన అవతార్ బాబాజీ ద్వారా శిష్యుడు అయినాడు. ఇవన్నీ చెప్పడం ద్వారా మనకి ఏం అనిపిస్తుంది అంటే, వాళ్ళకు కూడా అవతార్ బాబాజీ ఇస్తున్నాడు కాబట్టి ఈయన కూడా క్రిస్టియన్ కాబట్టి మీరు కూడా అవతార్ బాబాజీ క్రిస్టియన్స్ అని ఈ క్రిస్టియన్స్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు మొత్తం. నాకు అర్థం కావట్లేదు. ఆయన బోధన ద్వారా ఆయన ఏమంటారు, అవతార్ బాబాజీ ఫ్రీ ఓపెన్ చేశారు కదా, అది ఏమంటారు సంథింగ్ మెడిటేషన్ కట్టు క్రియ ద్వారా మహావతార్ బాబాజీ మహావతార్ బాబాజీ గారు అది క్రియా కుండలి సంథింగ్ చేశారు కదా. స్పెషల్ గా ఇందులో నేను మీకు ఒక చిన్న కథ చెబితే మీరు తొందరగా అందుకుంటారు అనుకుంటున్నా. చెప్పండి. ఇప్పుడు ఆ కథ ఏంటంటే, ఒకనొక తండ్రి కొడుకులు ఉన్నారు. సో వాళ్ళకి కొంత పొలం ఉంది, ఆ పొలంలో వాళ్ళు కొన్ని కూరగాయలు పండించుకుంటున్నారు. ఈ కూరగాయలు పండించుకునే చోట ఎప్పుడు కూడా అడవి పందులు లాంటివి వచ్చి పాడు చేస్తా ఉంటే వాటిని ఇది చేసుకోవడం కోసం అని ఒక కుక్కను పెంచుకునేవాళ్ళు. వాళ్ళు ఈ కుక్క ఉంది కదా అన్న ఉద్దేశంలో వాళ్ళు ఒక్కోసారి పట్టించుకోకపోతే ఈ అడవి పందుల కోసం అని చెప్పి ఒక పుల్ వచ్చి ఒకసారి మొత్తం అంతా పాడు చేసిపోతే, రెండోసారి కాదు మనం ఇక్కడ కాపలా ఉండాలన్న ఉద్దేశంలో కొంత సమయం తండ్రి కొంత సమయం కొడుకు అలా కాపలా కాస్తా ఉన్నప్పుడు పులి వస్తే పిలువు నాన్న అని చెప్పేసి కొడుక్కి చెప్పి తండ్రి వెళ్ళినప్పుడు పులి నిజంగా అసలు వచ్చిందో లేదో అన్న ఉద్దేశంలో పులి నాన్న అని అరిస్తే ఆయన వెళ్ళే పని కూడా మానేసుకుని హడావుడిగా వస్తే
లేదు కాదు సార్, సరదాగా చెప్తే అబద్ధం చెప్తా అని చెప్పేసి చెప్పడం. సో అలా 2-3 సార్లు చేసిన తర్వాత ఇక 4గోసారి కూడా చేస్తే నిజంగా పులి వచ్చినప్పుడు ఈసారి నిజం కాదనుకొని వెళ్ళిపోతే ఆ పులి అతను చంపి తినేసింది అనమాట. ఈ కథ ప్రకారం లేని దాన్ని ఉంది 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 అనే ప్రయత్నం చేస్తే దాని ప్రకారంగా ఎవడో ఒకడు లబ్ధి పొందాలన్న ఉద్దేశంలో వచ్చే అవకాశాలు ఉంటాయి ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఇదిగో తోక అంటే అదిగో పులి అనే రకాలు కూడా ఉంటారు. దానికి పులి రంగులో ఉన్నటువంటి తోకను చూసి అది నిజంగా పులి అనుకుని బ్రాహ్మణం చెందేటువంటి మతి బ్రాహ్మణంలో ఉండే జనాలు చాలా మంది ఉంటారు. సో అలా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అలా అబద్ధం చెప్పే వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు పులిని అంటే తోకను చూసామని చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఒకటి చూసింది తోక, నేను ఇదిగో పులి తోకను చూసానని ఒకటి చెప్పాడు. ఆడెళ్ళి ఇదిగో పులి తోకను చూసాడా అంటే ఇంకోసారి చెప్పాడు ఇంకొకటికి. ఆడెళ్ళి ఇంకొకటికి పులి తోక అక్కడ కట్ అయిపోయి ఉందంట, అక్కడ దాన్ని చూసాడంట అని చెప్పేసి ఇంకొకటి చెప్పాడు. ఇంకొకటి పులి అటువైపు ఇటు చెట్ల మధ్యలో తిరుగుంటే తోక మాత్రమే కనబడిందా అంటే ఇంకొకటి చెప్పాడు. ఈ చెప్పిన నిజము ఏ విధంగా అబద్ధంగా కన్వర్ట్ అవుతుంది ఎలా? లేదు ఇంకొక అతను వెళ్ళి పులి ఆ చెట్ల మధ్యలో పడుకొని అసలు తోక అసలు ఊపుతానే ఉందంటే అప్పటి నుంచి మనోడి గుండెలు జారిపోయినాయి అంటే ఇంకొకటి చెప్పాడు. ఇంకొకటి వెళ్ళి అసలు నేను పుల్లే చూశాను వెళ్ళి డైరెక్ట్ గా, అది తోక ఊపుకొని మీదకి వస్తా ఉంటే పారిపోయొచ్చానని చెప్పాడు. నిజానికి నిజమేంటి? పులి తోక లాంటి ఒక రంగు ఉన్నటువంటి ఒక తోక లాంటి దాన్ని చూసిన వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడు నిజం. వాడు ఫస్ట్ వాడికి చెప్పింది నిజం. అక్కడి నుంచి నిజం మారుతా వస్తుంది. అలా యేసు విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు భారతదేశానికి రావటం, ఇక్కడికి వచ్చి యోగాసనాలు వేయటం, వాడి సమాధి ఎవడో కట్టడం అంతా కూడా ఫేక్. అసలు ఇప్పుడు ఈ కాలంలో ఎందుకు నడుస్తుంది అంత ఇదిగా అంటే నిజం నిలబడి చెప్పులు వేసుకునేసరికి అబద్ధం 60 మైళ్ళు పరుగులు తీసుకుంటుంది. ఆ లెక్క ప్రకారం నడుస్తున్నది అబద్ధం నడుస్తుంది. ఇది ఎందుకని అబద్ధం అంత ఇదిగా నడుస్తుంది? ఇది యుగం, కలియుగం. ఈ యుగాన్ని నడిపించేవాడు కలియుగం. దాని ప్రకారం వాడి ఆలోచన ప్రకారం వాడి నియమ నిబంధనల ప్రకారం నడవాలి. అలాగే నడుస్తుంది. అది ఇక్కడ వ్యక్తులు తప్పు కాదు. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో వీళ్ళందరూ కూడా మేము యేసుని ఇది చేస్తున్నాం, మాకు ఇది గడిచాయి అవి గడిచాయి, మా వాడికి ఉద్యోగం వచ్చింది, మా కూతురు సచ్చేది బతికింది, ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు? ఎందుకు నిజంగా కొన్ని నడుస్తున్నాయా జరుగుతున్నాయా అంటే అది ఈ మాసం యొక్క ప్రత్యేకత. దీని గురించి కూడా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పాడు. ఏ యదా మాం ప్రపద్యంతే తాం తదేవ భజామ్యహం మమవర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరెవరు నన్ను ఏ విధంగా తెలియగొరుచున్నారు వారిని ఆయా విధములుగానే నేను అనుగ్రహించుచున్నాను. ఎవరెవరు నా యందు ఏ విధంగా అంటే నన్ను ఏ రూపంలో కొలుస్తున్నారో వారిని ఆ రూపంలోనే వాళ్ళని అనుగ్రహిస్తున్నారు. సో యేసుగాడి రూపంలో వీళ్ళు చాలా నియమ నిబద్ధతలతో కొలుస్తున్నారు. అనుగ్రహించేది ఎవరు? కృష్ణ పరమాత్మ. సో వీళ్ళకి ఇది ఎక్కడి నుంచి వస్తుంది? యేసుగాడు అని కాదు. ఇది ఒక మాసం, ఇంకొకటి ఇంకో మాసం, అది ఫల్గుణ మాసం. ఏది? మన ఈస్టర్ డే ఏంటి రెసరక్షన్ డే. యేసుగాడు శిలువ మీద చచ్చాడు మన పాపాల కోసం అని వీళ్ళు నమ్ముతా ఉంటారు కదా. రెసరక్షన్ డే అది కూడా ఫల్గుణ మాసం. ఫల్గుణ మాసం అంటే ఏంటి? కృష్ణుడికి అమితమైన ఇష్టమైనటువంటి అర్జునుడి మాసం. అది అర్జునుడి పేరు మీద ఉన్న మాసం. అది వసంత మాసానికి ముందు మాసం. ఆ కాలంలో ఆకులు రాలుతాయి, కాలం కూడా మారుతూ ఉంటది. ఆ విధంగా జనాల యొక్క మనసులో కూడా మార్పు ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో దాని ప్రకారం వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యే విధానం అలా ఉంటది. ఆ కాలంలో వీళ్ళు ఏడుస్తారు కాబట్టి అంటే దీని నిమిత్తంలో
కావచ్చు, దేని నిమిత్తంలో అయినా కావచ్చు. ఇప్పుడు మనకి దీని విషయంలో అయితే శివరాత్రి రోజున ఒక బోయవాడు బిల్వ పత్రాలతో శివుని పూజ చేసే కథ ఒకటి ఉంటుంది. ఐడియా ఉందా మీకు? మన అది తెలిసి చేసినా తెలియక చేసినా అతను బిల్వపత్రాలతో శివార్చన చేశాడు. కాబట్టి అతనికి అమితమైన ఫలాన్ని ఇచ్చేశాడు శివుడు. అక్కడ ఇక్కడ వీళ్ళు ఆ కాలంలో ఏడుస్తున్నారు, మొత్తుకుంటున్నారు అంటే ఆడెవడో చచ్చాడనే రీతిలో మొత్తుకుంటున్నారు. కాబట్టి వీళ్ళ ఆ ఏడుపుగొట్టు ప్రార్థనలన్నీ కూడా వింటున్నది ఎవరు? మనకు భగవంతుడు, కృష్ణ పరమాత్మ. దాని ప్రకారం వీళ్ళకి రిజల్ట్ వస్తుంది. వీళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది అంటే వాడెవడో ఇప్పుడు 40 మంది తాగుబోతులు రాసినటువంటి 66 పుస్తకాలు ఉన్నటువంటి గ్రంథంలో 1029 పేజీల భూత పుస్తకంలో ఉన్న వాక్యాలను బేస్ చేసుకొని వీళ్ళు ఉద్ధరించబడ్డారంటే ఎట్టి పరిస్థితుల్లో ససేమిరా ఒప్పుకునే సమస్య లేదు. దీని వెనకాల ఇన్ని రీజన్స్ ఉన్నాయి. సో ఫైనల్లీ ద కన్క్లూజన్ ఈజ్ ద క్రిస్టియానిటీ రిలీజన్ ఈజ్ ద ఫేక్ రిలీజన్. ఆల్వేస్ టైం. ఓకేనా? క్లియర్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి దీని మీద? అసలు ఎవడు ఏ రకంగా వచ్చి ఏం చెప్పినా సరే మీకు ఇచ్చే క్లారిటీ అయితే ఒకటే, ఎట్ ఎనీ కాస్ట్ ద ఫైనల్ సొల్యూషన్ ఈజ్ క్రిస్టియానిటీ ఈజ్ ఎ ఫేక్ రిలీజియన్. దాని మీద ఫిక్స్ అయిపోండి. లేదు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా క్రియేట్ చేస్తేనో ఇంకెవరైనా మళ్ళీ ఆ డౌట్ పట్టుకుని రండి. వీలైతే వాళ్ళని కూడా తీసుకురండి, చక్కగా తోమి ఆరబెడదు. ఇంకోటి ఏంటన్నా, ఇప్పుడు మా ఫ్రెండ్స్ కానీ సంథింగ్ సమ్ అదర్ పీపుల్ ఎస్సీ వాళ్ళు పేరుకు క్రిస్టియన్ అని చెప్పి మన ఏదైతే వాళ్ళు ఏమంటారు ఎస్సీ ఉంటుంది మళ్ళీ మాదిగా రిజర్వేషన్ తీసుకుంటున్నారు. వాళ్ళది ఏమన్నా అంటే మనకి వచ్చిన రాజ్యాంగ పరంగా వాళ్ళ ఫొటోస్ కానీ ఏదైనా కానీ వీడియో కానీ ఉంటే అప్పుడు వేస్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ 40 వేసి పడితే వాళ్ళకి మేము కేసు పెడతాను ఉన్నది కంపల్సరీ. నేను నా ఫ్రెండ్స్ సర్కిల్ నాకు మా ఊర్లో 4 చర్చలు అయినాయి, 5 చర్చలు అయినాయి. అంతే ఎస్సీ హిందూ సర్టిఫికేట్ లో. ఇప్పుడు మీరేం చేస్తారంటే వాళ్ళకి సంబంధించి ఇప్పుడు వాళ్ళు చర్చి నడిపిస్తున్నారు ఇలాగా అనే రీతిలో వాళ్ళకి సంబంధించి వాళ్ళు చర్చిలో ఉన్నప్పుడు కానీ, వాళ్ళు ప్రార్థనలో ఉన్నప్పుడు కానీ, వాళ్ళు బైబిల్ పట్టుకుని ఉన్నప్పుడు కానీ, వాళ్ళు సిలువ పట్టుకుని ఉన్నప్పుడు కానీ, లేదా వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, ఎక్కడైనా సరే చర్చిలో కావచ్చు, బయట కావచ్చు, వేరే చోట కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఎన్ని రకాలుగా ప్రూఫ్ సంపాదించగలరో అన్ని సంపాదించండి. దాంతోపాటు మీ ఏరియాలో ఆర్టీఐ వేయండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీ ఏరియాలో రిలీజియస్ పీపుల్ అంటే ఇప్పుడు హిందువులు ఎంతమంది ఉన్నారు, క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు, హిందూ గుళ్ళు ఎన్ని ఉన్నాయి, క్రిస్టియన్ చర్చెస్ ఎన్ని ఉన్నాయి, మసీదులు ఎన్ని ఉన్నాయి, ఏ రిలీజియన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దాని ప్రకారం వాళ్ళకి ఎన్ని ఇవి ఉన్నాయి, వాళ్ళు ఎంతమంది ఉన్నారు పర్సంటేజ్ అనేవి కంప్లీట్ డీటెయిల్స్ అని రిక్వెస్ట్ చేయండి ఆర్టీఐ ద్వారా. వచ్చినప్పుడు ఒకసారి నాకు కలవండి, నేను మీకు అప్పుడు ఫర్దర్ గా ఏం చేయాలో మీకు చెప్తాను. ఎందుకంటే ఇది మీరు ఎస్సీఏ కదా, బీసీ కాపు, మీరు బీసీ, సరే. ఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరినైనా హిందువులను పట్టుకోండి. ఎందుకని హిందువులు పట్టుకోవాలి అంటానంటే, మీరు అంటే ఇప్పుడు మీరు కానీ నేను కానీ మనం అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అనమాట నిజానికి చెప్పాలంటే. దాని నుంచి అక్కడ ఎవరైతే ఎస్సీలలో లేదంటే ఎస్టీలలో హిందువులు ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా వేయించాలి కంప్లీట్. వాళ్ళు వేస్తే ఎట్లా ఉంటుంది అంటే, మా రిజర్వేషన్స్ అంటే మేము నిజమైనటువంటి హిందువులం, ఎస్సీలకు సంబంధించిన వాళ్ళము, మా రిజర్వేషన్ ఫలాలు వీళ్ళు మత మార్పిడి చెంది కూడా సర్టిఫికేట్ మార్చుకోకుండా దొంగ సర్టిఫికేట్ తో ఇటు యేసుని అటు ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తూ మోసపు బ్రతుకుతూ మా రిజర్వేషన్ ఫలాలు దొబ్బితింటున్నారు అనే రీతిలో వాళ్ళు కంప్లైంట్ వేస్తే అప్పుడు రిజల్ట్ వస్తుంది, పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఈలోగా మీరు ఎవరైనా హిందువుల్లో ఉంటే హిందువులు పట్టుకోండి,
ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న. చేస్తున్నాం అన్న.